రావాల్సిన బకాయిల విషయంలో కొంత నిర్లక్ష్యం వహిస్తోంది. అందుకనే మేము గత్యంతరం లేక మరి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నామని చెప్పి ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్స్ నిర్ణయం తీసుకుంది. దీంతో సుమారు 323 ప్రైవేట్ హాస్పిటల్స్లో మరి పేదలకు మధ్యతరగతి ప్రజలకు అందాల్సిన ఆరోగ్యశ్రీ సేవలు గత 2.5 రోజులుగా కూడా మరి అందుబాటులోకి లేకుండా పోయాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కొంత ఆందోళనకరమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి సౌకర్యాలు ఉండవు. అదే క్రమంలో ఆరోగ్యశ్రీ సేవలు అందరికీ అందుబాటులో ఉండవు. అదే క్రమంలో మరి 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ సేవలను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఒక బృహత్తరమైన పథకాన్ని ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. ఇదే క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏర్పడిన తర్వాత కూడా ఈ ఆరోగ్యశ్రీ బీమాకు సంబంధించిన అంశంలో మరి 5 లక్షల బీమా పరిమితి ఉంటే దాన్ని 10 లక్షలకు చేసిన సంగతి మనకు తెలిసిందే. సో మొట్టమొదటగా డిసెంబర్ 7న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 గ్యారంటీల్లో మొదటి 2 గ్యారంటీలు ఏవైతున్నాయో మరి ఉచిత బస్సు మహిళలకు సంబంధించిన అంశంలో కావచ్చు, తర్వాత ఇదే ఆరోగ్యశ్రీ బీమా పరిమితికి సంబంధించిన అంశంలో 5 లక్షల నుంచి 10 లక్షలు చేశారు. సో తెలంగాణలో పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు నిజంగా చాలా సంతోషపడ్డారు. సో ఈ అంశంలో కార్పొరేట్ వైద్యం 10 లక్షలకు మరి పెంచడం కావచ్చు, అదే క్రమంలో మరి హాస్పిటల్స్లో ఒక భరోసా పేద ప్రజలకు దొరుకుతుందని అంతా ఆశించారు. కానీ అనూహ్యంగా గత మార్చి నుంచి ఇప్పటి వరకు 1400 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. సో దీంట్లో మరి 2 సంవత్సరాలుగా కూడా మేము ఎదురు చూస్తున్నాం. కానీ ప్రభుత్వం నుంచి ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించట్లేదు. అందుకే మేము సమ్మెకి పోతున్నామని చెప్పడం కావచ్చు. సో ఇదే అంశంలో ఆరోగ్యశ్రీ సమ్మె నేపథ్యంలోనే బిగ్ డిబేట్ చేస్తున్నాం. దీంట్లో డాక్టర్ రాకేష్ గారు ఉన్నారు, తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్స్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అలాగే డాక్టర్ తాటికాయల జయరాం గారు పొలిటికల్ అనలిస్టు, అలాగే పవన్ మల్లాది గారు కాంగ్రెస్ నుంచి జాయిన్ అవుతారు. సో కప్పర ప్రసాద్ బీఆర్ఎస్ పార్టీ, బచ్చు శ్రీనివాస్ గారు మరి బీఆర్ఎస్ పార్టీ. అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా మరి డాక్టర్ తాటికాయల జయరాం పొలిటికల్ అనలిస్ట్ గారితో మాట్లాడదాం. సో గుడ్ మార్నింగ్ డాక్టర్ తాటికాయల జయరాం గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి శ్రీనివాస్ గారు. 2.5 రోజులు అవుతోంది ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. మరి పేద ప్రజలకు అందాల్సిన వైద్యం అటకెక్కిందా, లేకుంటే దీంట్లో సర్కార్ నిర్లక్ష్యం ఉందా, లేకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో మరి ఏదైనా అవకతవకలు జరుగుతున్నాయా? సో ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది. ఈ అంశంలో 1400 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి కొన్ని దఫాలుగా కూడా మరి ఈ బిల్లులు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. అదే క్రమంలో ప్రభుత్వం కొంత మరి గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా కావచ్చు, వడ్డీలు కట్టడానికి కొంత ఇబ్బందులు పడుతుందని మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. ఈ అంశంలో నిజంగానే ప్రైవేట్ హాస్పిటల్స్లో మరి కొన్ని దఫాలుగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న ఈ యొక్క ఆరోగ్యశ్రీ బిల్లుల విషయంలో కొంత వాళ్ళు కూడా సంయమనం పాటించి ఇది పూర్తిగా సమ్మెకు పాల్పడకుండా దీన్ని కొనసాగించవచ్చు కదా, ఏమంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు 99 న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలండి. ఇక్కడ 2 విషయాలను మనం గమనించాలి. మీరు ఇంట్రోలో చెప్తున్నట్టుగా ఇక్కడ వాస్తవికతతో పాటు ప్రాక్టికాలిటీని కూడా మనం గమనించాలి. 2007లో ఆరోగ్యశ్రీ మొదలైంది 3 జిల్లాల్లో మాత్రమే, ఆదిలాబాదు, అనంతపూరు, నెక్స్ట్ వచ్చి శ్రీకాకుళం. ఈ 3 జిల్లాల్లో శాంపుల్ ప్రాజెక్ట్స్ పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టిన తర్వాత అది సక్సెస్ఫుల్. అంటే ఆరోగ్యశ్రీ ఏ లెవెల్కి వచ్చిందంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టిందనే అంశాన్ని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే పదే చెప్పారు. ఇది ప్రజలకు సంబంధించిన అంశాలను ఇస్తాడు. సో ఆ నేపథ్యంలో అప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి ఇవ్వటం లోపల కొంత న్యాయం ఉంది, ఇవ్వటంలో తప్పులేదు. ఎందుకంటే అప్పుడు ఒక క్యాత్ ల్యాబ్ క్రియేట్ చేయాలన్నా, లేదు అనుకుంటే మనకు సిటీ సర్జరీస్ అంటే హార్ట్ సర్జరీస్ చేయాలన్నా, ఇతర ఏ సర్జరీస్ చేయాలన్నా కూడా అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లోనే ఉంది. దాన్ని మనం ఆశ్రయించాము. అప్పుడు ఆయన చెప్పిన మాట విధానం కూడా ఏంటిదంటే కార్పొరేటివ్ వైద్యము పేదవాడికి అందాలి అనే దాంతో చేశారు. అంటే అప్పటి వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం ఉంది కాబట్టి అప్పుడు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాలేదు, ఇంత ఈవెన్ మనకు వైద్యపరమైన అంశాలు రీసెర్చ్ కూడా ఇంత పెరగలేదు.
అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దగ్గరగా 18 ఇయర్స్ లోపల విపరీతంగా పెరిగిపోయింది. మన దగ్గర సూపర్ స్పెషాలిటీ అనేది చాలా కామన్ అయిపోయింది. సూపర్ స్పెషాలిటీ అంటే ఒకప్పుడు ఎంబీబీఎస్ అయిన తర్వాత స్పెషాలిటీ తర్వాత ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ అనేది చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు విరివిరిగా హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉంది. ఇంకో చిన్న చితగా మనం ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి లేదు. ఇంకో దాంతో పాటు వచ్చేసి ప్రభుత్వంలో ఉండే హాస్పిటల్స్కి ఇక్కడ వాల్యూతో పాటు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మేధస్సు అంటే రెగ్యులర్ ఓపీ ఒక మనం ఎగ్జాంపుల్ గాంధీ ఉస్మానియా కనుక తీసుకున్నట్టే 2,000 to 3,000 ఓపీ ఉంటుంది డైలీ. అంటే ఇక్కడ మనకు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఈజీ అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా మనం కొంచెం మాడిఫై చేసుకుని సరిపోతుంది. కానీ ప్రభుత్వము రోజు రోజుకు ఒక పథకం ప్రకారం దీన్ని ప్రైవేటు కార్పొరేటివ్ హాస్పిటల్కు చేసుకుంటూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం వల్ల ప్రభుత్వాలకైనా నష్టం ఉందంటే ఎలాంటి నష్టం లేదు. పేద ప్రజలకు లాభం మాత్రమే ఉంటుంది. నేను ఒక మెడికల్ డాక్టర్, పొలిటికల్ అనలిస్ట్తో పాటు ఒక మెడికల్ స్పెషాలిటీ డాక్టర్ని చాలా క్లియర్గా చెప్తున్నాను. సో ఇది ప్రభుత్వంతో పాటు ప్రజలకు చాలా వెసులుబాటుగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈజీ అవైలబిలిటీ ఉంటుంది, ఈజీ అడ్జస్టబిలిటీ ఉంటుంది. ప్రభుత్వానికి కూడా ఎలాంటి నష్టం ఉండదు, ప్రభుత్వానికి ఎలాంటి ప్రాధేయపడరాలు ఉండదు. నేను మొదటి నుంచి వీళ్ళకి ఒకటే సలహా ఇస్తున్నాను. మీరు ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయి లోపల ప్రభుత్వ హాస్పిటల్కే పరిమితం చేయండి. అక్కడ నుంచి వచ్చిన డబ్బులు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, బిల్డింగ్ వాల్యూస్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆరోగ్యశ్రీలో పనిచేసే డాక్టర్లకి దీన్ని కొంత రెమ్యునేషన్ రూపంగా ఇస్తుంటే వాళ్ళు ఇంకా మోర్ టైంని ఇక్కడ స్పెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ చాలా విపరీతంగా మన దగ్గర ఉంది కాబట్టి మన దగ్గర మేధస్సు ఉన్నది, పనిచేసే డాక్టర్లు ఉన్నారు. నేను కొన్ని వందల కాదు కొన్ని వేల మంది డాక్టర్లతోని ఈ అంశాలను కొన్ని సంవత్సరాలుగా డిస్కస్ చేస్తుంటే, సార్ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రభుత్వం కనుక ఆరోగ్యశ్రీని గవర్నమెంట్ హాస్పిటల్కి కొంత పరిమితం చేస్తే మేము ఇంకా హ్యాపీగా పనిచేస్తాం, మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు అనేది ప్రభుత్వంలో ఉండే ప్రొఫెసర్ల నుంచి అసిస్టెంట్లు, అసోసియేట్లు, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు దీన్ని స్వాగతించారు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు ప్రభుత్వంలో ఉన్న హాస్పిటల్స్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యకుండా ప్రైవేట్ కార్పొరేటివ్ హాస్పిటల్స్కు ఈ స్కీమ్ను కనుక ఇచ్చినట్టు అయితే ఈరోజు ఆరోగ్యశ్రీ వార్డ్ అనేది కార్పొరేటివ్ హాస్పిటల్స్లో ఒక అంటరాని వార్డుగా పెట్టారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆరోగ్యశ్రీ వార్డ్ అని పేషెంట్ అది ఇది పేమెంట్ పేషెంట్స్, కానీ వాళ్ళ హాస్పిటల్లో ఇది ఫ్రీ వార్డ్ అనేది బోర్డు పెట్టుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ వార్డ్ అని పెట్టట్లేదు, ముఖ్యమంత్రి ఫోటో పెట్టట్లేదు. ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న ఈ అంశాన్ని చెప్పకుండా ఇది ఫ్రీ వార్డ్ అని పెడుతుంది. ఇది ఇంకా సిగ్గుమాలినతనం, మోసపూరితమైన చర్య. ఇలాంటి కార్పొరేటివ్ హాస్పిటల్స్కి ఎందుకు ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి అంటే ఈరోజు ఆరోగ్యశ్రీ వార్డుని సపరేషన్ చేయడం అనేది కొన్ని సంవత్సరాలుగా వచ్చింది. దాని సపరేషన్తో పాటు ఈరోజు ఫ్రీ వార్డ్ అనేది ఇంకొన్ని హాస్పిటల్స్లో అలాంటి బోర్డులు ఉన్నాయి. దాని గురించి ఏం మాట్లాడరే? మరొక అంశం వచ్చేసి నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అల్లరి చేయడంలో, లొల్లి చేయడంలో పెద్ద వింతేం కాదు, విశేషమేం కాదు. ఎందుకంటే 10 రూపాయలు డ్యూ ఉన్నా కూడా చచ్చిపోయిన శవాన్ని కూడా వదిలిపెట్టలేదన్న విషయాన్ని మన అందరు తెలిసిన విషయమే. ఠాగూర్ సినిమా లాంటి బిల్లులు వచ్చిన విషయాలు కూడా మనందరూ తెలిసిన విషయాలే. ఈరోజు ప్రజలకు ఉచిత వైద్యాన్ని ఏమంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు? మరి మీరు వాళ్ళెందుకు బదిలాడుతున్నారని నేను ప్రభుత్వాన్ని చెప్తున్నాను. ప్రభుత్వ పెద్దలకు అర్థం కావాల్సిందంటే, అయ్యా మీకు అర్థం కాకపోతే మా అలాంటి వాళ్ళని పిలవండి, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాము, నయా పైసా అక్కర్లేదు మాకు, మేము ఉచితంగానే మాట్లాడతాము, ఉచితంగానే సలహాలు ఇస్తాము, ఇందులో ఉండే లోపాలు, ఇందులో ఇబ్బందులు పెడతాము. కానీ దీన్ని ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తుంది. ప్రభుత్వంలో ఉండే కొంతమంది డాక్టర్లు అనేకంటే కొంతమంది బ్రోకర్లు, ఒక 4 బ్రోకర్లను ఈరోజు వైద్య విద్యా వ్యవస్థ హాస్పిటల్స్ని వాళ్ళ హస్తగతం చేసి వాళ్ళ ఇష్టానుసారంగా అడ్వైజులు ఇవ్వడం మొదలుపెట్టేసిండ్రు. అంటే ఈరోజు ఆ 4 చేతుల లోపల ఈరోజు ఉన్నాయంటే వాళ్ళను మీరు ఒక్కొక్కరికి 3 నుంచి 4 నుంచి 5 సెంటర్ల వరకు ఇన్ఛార్జీలుగా పెట్టారు. అయ్యా మీరు ఇన్ఛార్జి పెట్టిన డాక్టర్లు వాళ్ళు మాత్రమే డాక్టర్లా, మిగతా వాళ్ళు డాక్టర్లు కాదా? మరి ఆ డాక్టర్లను మాత్రమే మీరు ఒక్కొక్కరికి 5 ఇన్ఛార్జీలు పెట్టడం ఎందుకు అవసరం ఏముంది? దానివల్ల ఎవరికి ప్రయోజనాలు ఉన్నాయి? ప్రభుత్వానికి ప్రయోజనాలు ఉన్నాయా? ప్రజలకు ప్రయోజనాలు ఉన్నాయా?
మిగతా డాక్టర్లను నిర్లక్ష్యం చేయడం లోపల ఎవరి ప్రయోజనాలను నిలబెడుతున్నారు? వీళ్ళు డాక్టర్లా బ్రోకర్లా అని మిగతా డాక్టర్లు నన్ను ప్రశ్నించమని అడిగారు, చెప్పారు. పదే 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 సార్ వీళ్ళు ఈ నలుగురే ఎందుకుంటున్నారు, ఆ నలుగురు పేర్లే ఎందుకు వస్తున్నాయి, ఈ నలుగురు మాత్రమే కొన్ని సంవత్సరాలుగా ఎందుకు వీళ్ళు ఉంటున్నారు? నెంబర్ 1 డాక్టర్ రాజారావు, భువనగిరిలో పనిచేసే డాక్టర్ రాజారావు వచ్చేసి అసలు బ్యాన్ ఉన్న ట్రాన్స్ఫర్స్ బ్యాన్ ఉన్న టైం లోపల 1 year కూడా కాలేదు, ఆయన ట్రాన్స్ఫర్ చేసి ఉస్మానియా లోపల కూర్చోబెట్టిండ్రు. ఇన్ఛార్జిగా టిమ్స్కు పెట్టిండ్రు, ఇంకొన్ని ఇన్ఛార్జ్ ఉంటుంది. డాక్టర్ విమలా థామస్, ఆమె గాంధీలో ఉండేది, గాంధీ నుంచి వచ్చి జనగాం ట్రాన్స్ఫర్ అయింది ప్రొఫెసర్గా. జనగాంలో అసలు ఒక్కరోజు కూడా సంతకం పెట్టలేదు, ఆమె క్లాసులు చెప్పలేదు, పోలేదు. ఆమె వచ్చేసి సిద్దిపేటకి ఇన్ఛార్జిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన డిఎంఈ ఆఫీస్లో కూర్చుంటుంది. డాక్టర్ వాణి సేమ్ స్టోరీ, డాక్టర్ నాగేందర్ సేమ్ స్టోరీ. ఓకే, జయరామ్ గారు మాత్రమే డాక్టర్లు జయరామ్ గారు మిగతా డాక్టర్ల ప్రశ్న జయరామ్ గారు మిమ్మల్ని వచ్చి అడగలేరు, భయపడుతుంటారు. మాలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మీకు మేము విన్నవిస్తున్నాం. ఓకే ఓకే, ఇది అంటే ఆరోగ్యశ్రీ ప్రభుత్వాన్ని ఎలా కాపాడిందో రేపు ఇదే ఆరోగ్యశ్రీ మీ ప్రభుత్వాన్ని నేలమట్టం చేయకుండా దయచేసి ఆలోచించండి. ఈరోజు మినిస్టర్ గారు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీకి ట్రాన్స్ఫర్ విషయంలో కానీ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. ఈ నలుగురు ఇతర అంశాల లోపల సిన్సియర్ గా పనిచేసే వాళ్ళను దూరం దూరం పడేస్తుంటారు. దీంట్లో ఇంకొకటి శ్రీనివాస్ గారు, మీకు ఇది చాలా అన్యాయమైన పరిస్థితి. దీంట్లో మన దాంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది మెడికల్ డాక్టర్స్ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒక అన్యాయమైన పరిస్థితి ఏంటంటే గాంధీలో ఉన్న సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ని తీసుకుపోయి ఆదిలాబాదు ఆ మారుమూల ప్రాంతంలో పడేస్తే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డాక్టర్ మాత్రమే ఉంటాడు. ఇక్కడ ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న గాంధీలో ఏమో డాక్టర్లు ఉండరు, ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉంటుంది. మరి పేద ప్రజలకు ఏం ప్రయోజనాలు చేకూరుతున్నాయి దీంట్లో? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని దగ్గరనేమో ఎక్స్పర్ట్ డాక్టర్ నేషన్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గరనేమో ఇక్కడ సర్వీస్ లేదు. మరి పేదవాళ్ళు ఎక్కడికి పోవాలంటే మళ్ళీ కార్పొరేట్ వైద్యానికి పోవాలి, ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోవాలి. అంటే ఈ డబ్బులన్నీ మీరు ఎవరికి పంపిస్తున్నారు సార్? అంటే పేద ప్రజలను కడుపు కొట్టేసి పేద ప్రజల అభివృద్ధి కోసము, పేద ప్రజల ఆరోగ్యం కోసం కేటాయించిన ఇంతవరకు జరిగిన కొన్ని లక్షల కోట్లు అందామా, వేల కోట్లు అందామా, 100 కోట్లు అందామా, 10 కోట్లు అందామా? మరి ఈ డబ్బులు మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకు ఇస్తున్నట్టు? రైట్ రైట్, ఓకే డాక్టర్ జయరామ్ గారు, ఇది కదా ప్రధానమైన మోసం. రైట్, ఓకే 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 జయరామ్ గారు, మనం ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతున్నాం. తర్వాత వైద్య ఆరోగ్య వ్యవస్థలో ఉన్న అవస్థల గురించి డిస్కస్ చేద్దాం. కానీ ముందుగా డాక్టర్ రాకేష్ గారికి మాట్లాడదాం. తెలంగాణ ఆరోగ్యశ్రీకి సంబంధించి నెట్వర్క్స్ హాస్పిటల్స్ ఆయన అసోసియేషన్ ప్రెసిడెంట్ కనుక వాస్తవానికి గుడ్ మార్నింగ్ రాకేష్ గారు. మార్నింగ్ సార్. సార్ ఏంటి సార్ వాస్తవానికి ఎందుకు మీరు ప్రభుత్వంపై సమ్మెకు దిగడం కావచ్చు, పేద ప్రజలకు మరి ఆరోగ్యశ్రీ ద్వారా అందుతున్న సేవలను ఎందుకు నిలిపివేశారు? దీనికి ప్రధాన కారణం ఏంటి చెప్పండి. కేవలం బిల్లుల కోసమేనా, ఇంకేదైనా కారణం ఉందా? దాంట్లో ప్రభుత్వం ఏం చెప్తుంది, మీరేం చెప్తారు? ఇంతకుముందు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలండి. శ్రీనివాస్ గారికి, ప్రసాద్ గారికి, జయరామ్ బ్రదర్కి. జయరామ్ బ్రదర్ ఇంతకుముందు స్టార్ట్ చేసుకుంటూ చాలా చక్కగా ఇంట్రడక్షన్ ఆఫ్ ఆరోగ్యశ్రీ చెప్పాడు సార్. ఫస్ట్ ఫండమెంటలీ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ పేదవాడికి కార్పొరేట్ వైద్యము అన్న దాంతోనే స్లోగన్తోనే వచ్చింది ఆరోగ్యశ్రీ. గవర్నమెంటా నాన్ గవర్నమెంటా కాదు. ఆనాడు గవర్నమెంట్లో ఈ వసతులు లేవు, ప్రైవేట్ హాస్పిటల్సే రావాలి అన్నారు. సో అందులో భాగంగా హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్సే కాకుండా డిస్ట్రిక్ట్, విలేజ్, మండల్ ప్లేసెస్లో చిన్న చిన్న హాస్పిటల్స్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ ఈ హాస్పిటల్స్ను ఆ ఇండివిజువల్ స్పెషాలిటీలో కార్పొరేట్ స్థాయికి ఎత్తుకపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కానీ, స్టాఫ్ అయితే కానీ, పరికరాలు అయితే కానీ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ వివిధ నెట్వర్క్ హాస్పిటల్స్ సర్వీస్ ఇస్తున్నాయి సార్. తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అన్నది ఈ స్మాల్ అండ్ మిడ్ సెగ్మెంట్ హాస్పిటల్స్ సార్. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే విలేజెస్లో, ఇంతకుముందు చెప్పినట్టు మండల్స్లో అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. వీటిలలో అడ్వాంటేజ్ ఏంటి అంటే పేషెంట్కి ఇంటి పక్కకు ఉంటుంది, దాదాపు లిటరల్గా చెప్పాలి అంటే అందుబాటులో ఉంటుంది. ప్రతి పేషెంట్ హైదరాబాదో, ఉస్మానియానో, లేకపోతే గాంధీకో, టిమ్స్కో, నిమ్స్కో, లేకపోతే వరంగల్ ఎంజిఎంకో వెళ్ళాలి అంటే నర్సంపేట నుంచి 40 కిలోమీటర్ల దూరం వరంగల్, నర్సంపేట నుంచి 150 కిలోమీటర్ల 200 కిలోమీటర్ల హైదరాబాద్.
అక్కడికి పేషెంట్ ఇవాళ వస్తే 4 రోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అయి ఆపరేషన్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ పేషెంట్ 10 రోజులు అక్కడ ఉండాలి. ప్రతిసారి రాను పోను అంటే వరంగల్ నుంచి అక్కడ దాకా పోవాల్సిన అవసరం వస్తుంది. ఇవన్నీ గమనించి ఆనాటి డాక్టర్ గారు అయిన రూపాయి డాక్టర్ అనబడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం ఇది. అన్నిట్లలో పేదవాడికి వాళ్ళ అంగట్లో అందాలి ఈ ప్రోగ్రాం అన్నందుకు పెట్టారు. అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు వారు ఉన్నంత కాలం ఈ ప్రోగ్రాం సక్రమంగానే జరిగింది. ఇంతకుముందు బ్రదర్ అన్నట్టు ఓన్లీ ఫ్యూ డిసీజెస్ ఉండేవి, కార్పొరేట్ డిసీజెస్ దట్ వర్ ఓన్లీ దేర్ ఇన్ ఆరోగ్యశ్రీ. క్రమేణా వారు పోయిన తర్వాత ఆర్ యాక్చువల్లీ వారు ఉన్నప్పుడే డిఫరెంట్ అదర్ స్పెషాలిటీ డిసీజెస్ అన్ని యాడ్ చేసుకుంటూ మేమందరం ఇవ్వడం జరిగింది. ఇదివరకు పేదవాడికి కార్పొరేట్ వైద్యం అన్న దగ్గర నుంచి పేదవాడికి మధ్యతరగతికి కార్పొరేట్ వైద్యం అన్నట్టు వచ్చింది. దగ్గర తెలంగాణలో 15% బీపీఎల్ పాపులేషన్ అన్నది ఇవాళ 85% మందికి ఆరోగ్యశ్రీ కార్డులు పట్టుకొని మా దగ్గరికి వస్తున్నారు సార్. మా ప్రాబ్లం ఏంటి అంటే గవర్నమెంట్ గిన పాలసీ పరంగా డెసిషన్ తీసుకొని వాళ్ళు అక్కడే చేయించుకుంటాము, ఇంతకుముందు బ్రదర్ జయరావు అన్నట్టు అక్కడే దిగ్విజయంగా నడుపుతాము అనుకుంటే వీ అబ్సల్యూట్లీ డు నాట్ మైండ్. బట్ మమ్మల్ని ఉంచి స్టేక్ హోల్డర్స్ లాగా మీకు అవసరం ఉంటే కౌగిలించుకుంటాము, మాకు అవసరం లేకపోతే తంతా మిమ్మల్ని అన్న ప్రోగ్రాం చేయకూడదు. ఎప్పుడు కూడా దయ ఉంచి మేము కూడా చిన్న స్థాయి వర్కర్స్. ఇవాళ గవర్నమెంట్లో పనిచేసే వాళ్లకు నెలకు వేతనం వస్తుంది, మాకు వేతనం లేకుండా ఎట్టి చాకరీ చేస్తున్నాం మేము. లిటరల్గా ఎవ్రీ ఇయర్ సిన్స్ మోర్ సో ఇది అయిపోవడంతోటి ఈ ఆరోగ్యశ్రీ పేషెంట్స్కు ఎంప్లాయీస్ని యాడ్ చేశారు, జర్నలిస్ట్ని యాడ్ చేశారు. వీళ్ళు బీపీఎల్ పేషెంట్స్ నెంబర్ 1. 85% తెలంగాణలో బీపీఎల్ పాపులేషన్ పర్సంటేజ్ నెంబర్ 2. వై ఎవ్రీవన్ ఈజ్ గెట్టింగ్ ఆరోగ్యశ్రీ కార్డ్స్? ఇదేంటి అంటే మనం చర్చలోకి ఇది వెళ్తే ఏమవుతుందంటే పొలిటికల్గా వీళ్ళు వాళ్ళను వాళ్ళు వీళ్ళను అనుకునే సిస్టమ్ వస్తుంది. ఎందుకంటే ఇలా ఐఎమ్ సీయింగ్ ఫ్యూ పొలిటికల్ లీడర్స్ అండ్ సీరియస్ అనలిస్ట్ హూ డు నాట్ హ్యావ్ ఎనీ లింక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ రియాలిటీ. గ్రౌండ్లో గత 20 ఏళ్ల నుంచి నేను 20 కాదు కానీ 18 ఏళ్ల నుంచి ఈ సర్వీస్ ఇస్తున్నాను సార్. ఏదో డాక్టర్లు దండుకుంటున్నారు. సైంటిఫిక్ కాస్టింగ్ పరంగా మేము కాస్టింగ్ వర్కౌట్ చేస్తే ఆనాడు 75,000 రూపాయలకు సర్వీస్ దొరికింది. ఆ సర్వీస్ మినహాయింపు చేసుకొని ఈ 15% అంటే ఈ 15% మా హాస్పిటల్లో బెడ్స్ ఖాళీగా ఉంటాయి కాబట్టి స్పెషాలిటీ బెడ్స్ పూర్ పేషెంట్కు వాళ్ళ అంగట్లో దొరుకుతుందని ఈ సర్వీస్ స్టార్ట్ చేశారు సార్. దీని ఉద్దేశం అది. ఈ హాస్పిటల్ మంచిది, ఆ హాస్పిటల్ మంచిది, అది డెవలప్ కాలేదా అన్నది క్రైటీరియా కాదు. ఇక్కడ పేదవాడికి ఇంటి దగ్గర వైద్యం దొరకాలి అన్న సిస్టంలోనే మేము వచ్చాం, సర్వీస్ ఇస్తున్నాం. ఒక కేసు చేస్తే దగ్గర 30,000 రూపాయలు. నేను ఆర్థోపెడిక్ సర్జన్. ఒక కేసుకు 30,000 రూపాయలు ప్యాకేజ్ సార్. ఈహెచ్ఎస్లో 32,100. అంటే పేదవాడికి అదే రేటు, సంపాదన ఉన్నవాడికి అదే రేటు. దిస్ ఈజ్ ద సిస్టమ్. అంటే రిబేట్లో చేసుకుంటూ మా మీద చూపెట్టిన మొదటి వ్యత్యాసం. సో ఫస్ట్ మేము అడిగేది ఏంటి అంటే ఈ రెండింటిని సెగ్రిగేట్ చేయండి, ఇది వేరు ఇది వేరు. సో చేసుకుంటూ ఏం చేస్తున్నారు అంటే దగ్గర ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినట్టు 85% ఒక్కొక్క 1% దీనికి ఎంప్లాయీస్ని యాడ్ చేయండి. సో 86% పేషెంట్స్కు మేము క్రెడిట్స్లో సర్వీస్ ఇస్తున్నాం. ఈ 86 మందిని మేపాల్సిన సిస్టమ్ ఏంటి అంటే మిగిలిన 14% నుంచి వచ్చిన రెవెన్యూ. ఈ రెవెన్యూ వస్తుంటే ఈ రెవెన్యూతో 85% ఇచ్చేస్తున్నాం. ఇన్ని రోజులు ఇంత మార్కెట్ బాగున్నది కాబట్టి బయట ఒక ఎకరం పొలం అమ్ముకొనన్నా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి సర్వీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఇవాళ మా దగ్గర కూడా ఎగ్జాస్ట్ అయిపోయింది. ఆనాడు తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ స్కీమ్ కాబట్టి ఇవాళ గొప్పగా ఈ స్కీమ్ గురించి వాళ్ళే చెప్తున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి రిమైండ్ చేయడానికే 9 నెలల నుంచి గత 9 నెలల నుంచి జనవరి నుంచి మొదలు పెడితే ఇవాళటి వరకు ఇదే పదే పేదవాడికి ప్రాబ్లం కావద్దు, గవర్నమెంట్కు చెడ్డ పేరు రావద్దు, మాకు డాక్టర్లకు కూడా చెడ్డ పేరు రావద్దు, వీళ్ళు స్ట్రైక్ చేస్తారా అనేది. అంటే డాక్టర్లని వాళ్ళ భూతాలుగా చూపించి డాక్టర్లు మానవీయ కోణం లేకుండా స్ట్రైక్ చేస్తారా అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతకుముందు బ్రదర్ శ్రీనివాస్ అన్నట్టు వాళ్ళ డిఫరెన్సెస్ ఇక్కడికి పట్టుకొచ్చి బేసిక్ ఫ్యాక్ట్ నిజంగా నేను కూడా అడుగుతున్నాను. ఇవాళ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అని ఒకటి ఉంటుంది ఆరోగ్యశ్రీ నడపాలి అంటే. అందులో 12 మంది వీళ్ళు ఉంటారు సార్. అందులో ఎవరున్నారు అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తర్వాత డైరెక్టర్ ఆఫ్ హెల్త్,
తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ వీసీ, తర్వాత ఆయన పేరేంటి వైద్య విధాన పరిషత్ చైర్మన్, ఒక 3-4 ఐఏఎస్లు, తర్వాత రియల్గా ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఒక 4 సిఇఓ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, ఫైనాన్స్ సెక్రటరీ, హెల్త్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, సూపర్సీడెడ్ బై అవర్ చీఫ్ మినిస్టర్ హూఎవర్. వీళ్ళు 5 తప్పించి ఆ బోర్డులో ఇంకెవ్వరికీ సంబంధం లేదు సార్. వీళ్ళు కూర్చొని ఈ స్కీమ్ను నడుపుతారు. అంటే ఏ ప్రాబ్లం మేము చెప్పినా కూడా సిఇఓకు ఈ ప్రాబ్లం పైన ఈ బోర్డుకు మినిట్స్ లాగా వెళ్తుంది. అంటే ఈయన మేము చెప్పిన తర్వాత ఈయన ఎప్పుడు పెడతాడో వాళ్ళకి తెలియదు. వాళ్ళ మీటింగ్ ఎన్ని రోజులకు ఒక్కసారి జరుగుతుంది అన్నది మాకు తెలియదు. బట్ ప్రాబ్లం ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా అదే ఎక్కడున్నదో అక్కడే ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తారా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము మెచ్చుకున్నది ఒక పాయింట్, ఇన్నిసార్లు అయినా మాకు ఒక ఆరోగ్య మంత్రి అనేది టైం ఇచ్చేవాడు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో దారుణం ఏంటి అంటే ఈటల రాజేందర్ గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన కొంచెం టైం ఇచ్చేవాడు. ఆయనకన్నా ముందున్న హెల్త్ మినిస్ట్రీకి అసలు ఇది ఏంటో స్కీమ్ కూడా తెలియదు. ఆయన తర్వాత వచ్చిన హెల్త్ మినిస్టర్కి అసలు మమ్మల్ని గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్ అన్న పరిస్థితి ఆయన. ఈ సిస్టంలో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ పేదవాడికి కార్పొరేట్ అయిన వైద్యము అన్నది పేదవాడికి కాదు, పేదవాడికి, మధ్యతరగతి, ధనికులకు అందరికీ ఈ స్కీమ్ అన్నట్టుగా వచ్చి ప్రైవేట్ హాస్పిటల్స్ లిటరలీ చచ్చిపోతున్నాయి సార్. ఇవాళ ఇదివరకు ఏంటి అంటే పేదవాడికి కార్పొరేట్ వైద్యం నుంచి మీ హాస్పిటల్లో సర్వీస్ ఉందా సార్ అంటే ఇది మా హాస్పిటల్ కాదు సార్, ఇది మా ఓన్ హాస్పిటల్ కాదు సార్, ఇది లోన్తో నడుస్తున్న హాస్పిటల్ అని చెప్పుకున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడికి వచ్చినాం మేము అంటే అనారోగ్యంతో పాలైన ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్న వరకు వచ్చినాం. ఇది చెప్పుకుంటూ వీళ్ళందరికీ 9 నెలలుగా చెప్తున్నాం ఇంకెన్ని రోజులు చెప్పాలి. ఒకవేళ ఈ పీపీపీ ప్రోగ్రాంలో హాస్పిటల్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్, పేషెంట్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్, గవర్నమెంట్ విచ్ ఇస్ ఇంపార్టెంట్, ఈ పీపీపీ ప్రోగ్రాంలో ఈ హాస్పిటల్ రిప్రజెంటేషన్ ఎక్కడుంది? రిప్రజెంటేషన్ ఎందుకు లేదు? మా ప్రాబ్లం డైరెక్ట్గా మేము ఎందుకు విన్నవించుకోలేము? వాట్ ఎవర్ ఈస్ ద సొల్యూషన్, పాలసీ డెసిషన్ ఏం తీసుకుంటారు గవర్నమెంట్ లెవెల్లో అన్నది వాళ్ళకి తెలియాలి. అండ్ నేను చాలా తప్పుపడుతున్నాను బ్రదర్ శ్రీనివాస్ను. ఠాకూర్ సినిమాలో అన్నది కరెక్ట్ కాదన్న. ఇది మేము చిన్న హాస్పిటల్స్, నీలాంటి వాడిని నేను శ్రమపడి, నాకు గవర్నమెంట్ ఉద్యోగం లేదు కాబట్టి కష్టపడి నా 30-35 ఏళ్ళ నుంచి రూపాయి కూడబెట్టుకొని ఇంట్లో హాస్పిటల్లో ఇన్వెస్ట్ చేసినాను. ఓకే డాక్టర్ రాకేష్ గారు ఓకే మీ ఆవేదన అర్థమైంది. ఒక్క నిమిషం సార్, ఇది అందరికి తెలియాలి. ఒక్క నిమిషం ప్లీజ్. మిగిలిన వాళ్ళంతా పొలిటీషియన్స్ వాళ్ళ ఓన్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఇక్కడ ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఆరోగ్యశ్రీ. నా ప్రైవేట్ ప్రాక్టీస్ గురించి మాట్లాడటం. కొన్ని హాస్పిటల్స్ బంద్ చేసుకున్నారు, కొన్ని హాస్పిటల్స్ మేనేజ్మెంట్స్ మారుతున్నాయి, కొన్ని హాస్పిటల్స్ డాక్టర్స్ అంటే మిగిలిన వచ్చిన రెవెన్యూ ఇంట్లో పెట్టి అప్పుల పాలై ఈఎంఐలు కట్టుకోలేక ఓడీలు తీసుకొని హాస్పిటల్స్ నడుపుతున్నారు. ఇంతకన్నా మేము ఇంకెవడికి పోయి చెప్పుకోవాలి? ఎన్నిసార్లు చెప్పుకోవాలి? ఎన్ని రోజుల తర్వాత సొల్యూషన్ ఇస్తారు? ఎవరైనా కానీ ఇక్కడ మనం పాలిటిక్స్ సైడ్ ఉండాలి సార్. మనందరి చిత్తశుద్ధి పేదవాడికి వైద్యము అన్నది అక్షరాల సత్యం అయి ఉండి హిపోక్రటిక్ ఓత్ కట్టుబడిన వాళ్ళు ఎవడన్నా కానీ దీనికి కట్టుబడి ఉండాలి. సిక్ పేషెంట్స్ హాస్పిటల్స్కి వస్తే పట్టించుకోవాల్సింది మేము డాక్టర్స్ హిపోక్రటిక్ ఓత్గా. హాస్పిటల్స్ సిక్ అయితే పట్టించుకునే నాదుడెవరు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పాలి దీనికి ఆన్సర్. థ్యాంక్ యూ సార్. ఓకే రాకేష్ గారు, మొత్తానికి మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మీరు ఎప్పుడు భేటీ కాలేదా ఇదే అంశంలో? మీకు చర్చలు మీరు అనుకున్న ఇంతకుముందే చెప్పా సార్. సార్ డిసెంబర్లో పదవి స్వీకరణ అయినాక కలిచాను సార్. మేలో ఫస్ట్ టైం 2024లో వినతి పత్రం ఇచ్చాను సార్. సెప్టెంబర్లో కలిచాను, మళ్ళా డిసెంబర్లో కలిచాను. దెన్ జనవరిలో స్ట్రైక్ నోటీస్ ఇచ్చాను. స్టాపేజ్ స్ట్రైక్ కూడా కాదు సార్, ఇది ఒక విన్నపం మేము చేసుకునేది. మా బకాయిలు బాగా పెరిగాయి సార్, మేము సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం. ఇది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. నాన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంతకుముందు బోర్డు గురించి చెప్పాను. 73 పేజీల ఎంఓయూ ఉన్నది సార్. 73 పేజీల ఎంఓయూ ఏ ఇన్సూరెన్స్ ఉండదు, నమ్మకం మీద ఉంటుంది సార్. నేను డాక్టర్, నా దగ్గరకు వచ్చే పేషెంట్ నా మీద నమ్మకంతో వస్తాడు. ఆరోగ్యశ్రీ కోసం రాడు సార్. ఆరోగ్యశ్రీ ఉన్న అన్ని హాస్పిటల్స్లలో పేషెంట్స్ వెళ్తారన్నది ఏం లేదు. అక్కడ డాక్టర్ నమ్మకం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని పట్టుకునే వెళ్తారు పేషెంట్స్.
విన్నారా? ఓకే. కాకపోతే జవాబాదారీతనం గవర్నమెంట్ ఓకే ఓకే రాకేష్ గారు ఓకే ఒక్క నిమిషం మీరు క్వశ్చన్ అడిగిన ఆన్సర్ వినకపోతే అడుగుడేందుకు సార్? రైట్ ఓకే ఓకే ఒక్క నిమిషం ఆగండి. సో జనవరి వీ హావ్ గివెన్ ద స్ట్రైక్ నోటీస్. చర్చలను మొదలు పెట్టారు. 50 crores రిలీజ్డ్. హాస్పిటల్స్ లో కదులుతోంది ప్యాకేజెస్ ఎక్కడి నుంచి. ఒక్కొక్క డిజీజ్ ఒక్కసారి నేను అప్రూవల్కి పెట్టాక 5 stages లో పోకుంటూ నా దగ్గరికి మనీ వస్తుంది సార్. ఈ 5 stages పోవడానికి ఇదివరకు ఇట్ యూస్ టు టేక్ 40 days. విన్నారా? ఈ 40 days కాస్త క్రమేణంగా 90 days అయినాయి, 180 days అయింది, 360 days అయింది, ఇప్పుడు 400 daysకి వచ్చింది సార్. ఏంటి అంటే బడ్జెట్ లేదు. 2.5 లక్షల కోట్ల బడ్జెట్లో 2,000 కోట్ల బడ్జెట్ లేదంటారా హెల్త్ కోసం? మీకు ప్రయారిటీ అని చెప్తారు మాకు. రెండో విషయం, ఇంతకుముందు బ్రదర్ అన్నాడు, గవర్నమెంట్ హాస్పిటల్లో సేమ్ ఆర్థోపెడిక్ సర్జరీ 30,000కి చేస్తారు సార్. నా దగ్గర కూడా నేను 30,000కి చేస్తాను. ఇందులో ఉన్న వాళ్ళు ఎవరన్నా సమర్థించాలి ఈ మాట. 30,000కు గవర్నమెంట్లో ఉన్న డాక్టర్లకు జీతం కాకుండా వచ్చే ఎక్స్ట్రా అమౌంటా? వాళ్ళకి ఏమన్నా గుడ్లకు ఫుడ్కు పెట్టాల్సిన ఖర్చులు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళకి ఏమన్నా ఎక్స్ట్రా అంటే ఇవి లేకుండా ఏమైనా ఉన్నాయా? ఇన్వెస్టిగేషన్స్ వాటికి ఏమైనా ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉన్నదా? ప్రాపర్టీ ట్యాక్స్లు కట్టాల్సింది ఏమైనా ఉన్నదా? అడ్వాన్స్ ట్యాక్స్లు కట్టాల్సింది ఏమైనా ఉన్నదా? ఏం లేదు సార్. ఇది మా ప్రైవేట్ వాళ్ళకు ఉంటుంది. ఓకే ఓకే రాకేష్ గారు రాకేష్ గారు నా పేరు డాక్టర్ జయరామ్. ఒక్క నిమిషం చెప్పండి. గవర్నమెంట్ హాస్పిటల్ అసలు మేము ప్రైవేట్ హాస్పిటల్స్ కే ఈ ప్రోగ్రామ్ జయరామ్ భయ్య వినండి. మీరు కూడా మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మీరు ఆగాలి. డిబేట్ బ్రదర్ వినండి బ్రదర్, మీరు ఎందుకు అంత పొలిటిషియన్ లాగా బిహేవ్ చేస్తారు? వినండి. You tell me after me. You're not supposed to intervene. You're not supposed to intervene. That is basic decency. వినాలి కదా. నేను చెప్పినాక నువ్వు చెప్పన్నా. గవర్నమెంట్ చెప్పినప్పుడు నేను మాట్లాడేది ఉందా, అది కట్టేది ఉందా, ఏది కట్టేది ఉందా, అంతకంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సాలరీస్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఈ రోజు క్లినిక్లు అరే ఏం మాట్లాడుతున్నావు? చెప్పాక వినవా లేదా? ఇది నేను చెప్పినాక నువ్వు మాట్లాడుతుంది కదా. పైసలు సర్వీసులు 7 గంటలకు ఉద్యోగం పోయేది ఏమైనా ఉన్నదా నీకు? ఏమి ఆగా నాకు కొంచెం ఆగు. నాకు అర్థం కాదు. నువ్వు చెప్పినావు నువ్వుసేపు నాకు అర్థం కాదు. నీ పైసలు ఒక నిమిషం డాక్టర్లు ఇద్దరు డీసెన్సీ మెయింటైన్ చేయండి. ఒక నిమిషం రాకేష్ గారు ఒక నిమిషం రాకేష్ గారు జయరామ్ గారు ఒక నిమిషం జయరామ్ గారు రాకేష్ గారు ఒక నిమిషం జయరామ్ గారు ఓకే జయరామ్ గారు క్లినిక్ శ్రీనివాస్ గారు 1 minute నాకు జస్ట్ 1 minute ఇంటర్ప్రిటేషన్ అంతే. ప్రభుత్వంలో ఇప్పటి వరకు డాక్టర్ రాకేష్ చెప్పింది ఒక నిమిషం పవన్ మల్లాది గారు కాంగ్రెస్ నాయకులు. గవర్నమెంట్ సూపర్ స్పెషాలిటీ ట్రైన్ చేసే హాస్పిటల్స్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఎట్లున్నాయి ఇప్పటి వరకు? జయరామ్ గారు గవర్నమెంట్ ఆసుపత్రుల సౌకర్యాల గురించి మాట్లాడదాము. ఒక నిమిషం పవన్ మల్లాది గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, ఆయనతో మాట్లాడదాం. మరి డాక్టర్లుగా మీరు వెలిచ్చిన అభిప్రాయాలపై ఆయన ఏం మాట్లాడతారు, ఒకసారి ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన కూడా మాట్లాడతారు, ఒకసారి మాట్లాడనివ్వండి. మల్లాది గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే సార్. జయరామ్ గారు చెప్పింది, రాకేష్ గారు చెప్పింది విన్నా. నేను కూడా రాత్రి డిబేట్ కోసం అని చెప్పి మన అశోక్ ఫోన్ చేసినప్పుడు హెల్త్ మినిస్టర్ గారు పిఏతో మాట్లాడి అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి, ఓవరాల్ ఒక ఐడియా ఉన్నా కూడా అసలు డెప్త్గా ఉన్న సబ్జెక్ట్ ఏంటి, అసలు ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి. ఎందుకంటే దీంట్లో పాలిటిక్స్, సర్వీసు ప్లస్ ఫైనాన్షియల్ 3 రకాలైనటువంటి ఇష్యూస్తోనే ఉన్నది. అద్భుతమైనటువంటి పథకం రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన ప్రతి బీదవాడికి ఆరోగ్యం అందాలి, కార్పొరేట్ స్థాయి ఆరోగ్యం అందాలని చెప్పి దాన్ని తీసుకొచ్చాను. నేను తెచ్చిన తర్వాత ఇప్పటి వరకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 3 మంత్రులు దీనికి ఉండే. ఒకటేమో ఈటల రాజేంద్ర, తర్వాత హరీష్ రావు గారు, లక్ష్మణ్ రెడ్డి గారు.
ఫైనాన్షియల్ గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే బయటకు ఉన్నటువంటి ప్రజలకేమో ఇప్పుడు మొత్తం ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుబడబడ్డాయి అది అని చెప్పి బయట ఉన్నటువంటి ప్రజలకు ఈ పత్రిక తర్వాత ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియాల ద్వారా బయట ఉన్నటువంటి ప్రజలకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ టీఆర్ఎస్ పెద్దలు బాధ్యతగా తీసుకొని మొత్తం ప్రభుత్వంలో ఈ సేవలే అనేటివి తీసేసిండ్రు. అసలు మొత్తానికి ఈ సేవలు లేవని చెప్పి అనేది ఒక మాట్లాడుతుంటే నేను రాత్రి వారితో మాట్లాడి ఒక హాఫ్ అన్ అవర్ అసలు ఏంటి స్టేటస్ అని తెలుసుకున్నా. నాకు ఒక 5 minutes టైం ఇస్తే నేను కొంచెం క్లుప్తంగా చెప్తాను. చెప్పండి సార్. మొత్తం దీని కింద 477 ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్ ఆరోగ్యశ్రీ కింద. దాంట్లో 415 హాస్పిటళ్లలో యథావిధిగా ఆరోగ్యశ్రీ అనేది నడుస్తా ఉంది. 2 వారాలకు సగటున 844 సర్జరీలు అయితే ఓన్లీ బుధవారం గురువారం లోపల 814 సర్జరీలు అయినాయి. దీనికి ఒక CEO ఉన్నారు, వారు ఉదయ్ కుమార్ అనే అతను ఈ విషయాలన్నీ వెల్లడించారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఇంక్రీజ్ చేసినప్పుడు ఆరోగ్యశ్రీ అని ఇప్పుడు మీరే స్టార్టింగ్ లో చెప్పారు. అయితే గడిచిన 21 నెలల్లో 1779 కోట్ల రూపాయలను హాస్పిటళ్లకు ప్రభుత్వం మంజూరు చేసిందని ప్రభుత్వం నుంచి రిపోర్ట్. 1779 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. 1375 వైద్య చికిత్సల ఛార్జీలను 22% పెంచింది. అంటే 1375 చికిత్సలు ఏవైతున్నాయో వాటికి 22% రేట్స్ కూడా ఇంక్రీజ్ చేసింది. అంటే కాలక్రమేణా ఛార్జెస్ పెరుగుతాయి కాబట్టి. కొత్తగా దాంట్లో ఈ ఆరోగ్యశ్రీలోకి 163 కొత్త సేవలను కూడా ఆరోగ్యశ్రీ ప్లాట్ఫామ్ కిందకి తీసుకొచ్చింది. ఛార్జీల పెంపు కోసం దగ్గర 487 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసింది మా కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 2014 నుంచి 2023 వరకు సగటున 57 కోట్ల రూపాయలు నెలకు చెల్లిస్తే శ్రీనివాస్ గారు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023 నుంచి 2024 వరకు సగటున 75 కోట్లు చెల్లిస్తా ఉన్నారు. ఈ నెల నుంచి ప్రస్తుతం నెల నుంచి 95 కోట్లు, నిన్ననే 100 కోట్లు రిలీజ్ చేశారు. అంటే ప్రతి నెల 100 కోట్లు చెల్లిస్తే 12 నెలలకు 1200 కోట్ల రూపాయలు ఓన్లీ ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెల్లిస్తారు. 70 కోట్లు ప్రభుత్వ సగటున ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చారు. మొత్తం 670 కోట్లు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 21 నెలలని ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఉన్న హాస్పిటల్ కి 1779 కోట్లు ఇచ్చింది. ఆల్మోస్ట్ 3 times పెంచారు అన్నమాట. కోట్ల రూపాయలు. ఒకటేమో కొత్తగా కొన్ని రోగాలను దాంట్లో ఇంక్లూడ్ చేసిండ్రు, ఆ రోగాల ఛార్జీలను పెంచిండ్రు. తర్వాత నెలకు 100 కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ చేసిండ్రు. మరో 3 నెలల కాలంలో ఇంకొక 1000 మొత్తం వెళ్తే 1000 కోట్లు రీచ్ అయింది. అయితే నిన్న ఉదయం 100 కోట్లు రిలీజ్ చేస్తే ఈ హాస్పిటల్స్ రిలీజ్ అయ్యి బ్యాంకులో డబ్బులు పడ్డ తర్వాత ముందు డేట్ వేసి సమ్మెకు దిగినారు. ఓకే, సో దీంట్లో కూడా ఒక కంప్లైంట్ నా దగ్గర, అంటే ఇది ఎవరు రాసిండ్రు ఏందనేది నేను చెప్పను, కానీ 6 నెలలుగా ఒక్క పేషెంట్ కూడా ఆరోగ్య కింద చికిత్స అందించని వరంగల్ క్యూర్వెల్ హాస్పిటల్, దాని ఓనర్ ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్ రాగేష్ గారు, తానా ప్రెసిడెంట్, ఇప్పుడు తన్హాని ఏదో TANHA తన్హా ప్రెసిడెంట్, ఇట్లా మొత్తం 15 హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారంగా 6 నెలల పాటు ఆరోగ్యశ్రీ కేసులు చేయకపోతే హాస్పిటల్ యొక్క ఎంపానల్మెంట్ రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ఒక్క పేషెంట్ కూడా వీళ్ళు కనీసం హెల్ప్ చేయకుండా ఇవాళ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు రాజకీయ కోణం. గత ప్రభుత్వాలేమో దీంట్లో విభత్సమైనటువంటి పెండింగ్ బిల్స్ పెట్టిండ్రు, ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి, స్కీమ్ కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. దగ్గర 2000 కోట్ల రూపాయలు ఇంతవరకు బకాయిలు పెట్టింది అనేది ఒక కేసు ఉంది. దాన్ని ఇంతవరకు ఎవరు కూడా, ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పిన రాకేష్ గారు, హరీష్ రావు గారు ఎప్పుడు దొరకకపోయేది, ఆయన ఎప్పుడు ఆరోగ్యం పట్టించుకొని లేదు, ఉంటే ఆ ఈటల రాజేందర్ గారు ఎప్పుడు ఒకసారి అవైలబిలిటీలో. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఈ 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దీనికి సరైనటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి దామోదర్ రాయ నరసింహ గారిని ఇప్పుడు దానికి మంత్రిగా పెట్టిన తర్వాత, ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ డిగ్నిఫైడ్ మ్యాన్. ఏదైనా కూడా మొహం మీద మాట్లాడండి. నేను కూడా 2-3 సార్లు చూసిన రాకేష్ గారు వెళ్ళి వారిని కలవడం, ఇట్లా ప్రాబ్లమ్స్ అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా క్విక్ గా మూవ్ అవుతా ఉంటారు. బడ్జెటరీ ఇష్యూస్ మాత్రం ఈ హెల్త్ అనే దానికి మాత్రం కాన్సన్ట్రేట్, హెల్త్ అనే దానికి మాత్రం అవాయిడ్ చేయట్లేదు. హెల్త్ కి మాత్రం కంపల్సరీ 100% బడ్జెట్ అలొకేట్ చేసి పేషెంట్స్ కి ఇమ్మీడియట్ గా చేయాలి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ మీద ఆధారపడి చాలా కేసెస్ ఉన్నాయి అనేటువంటిది ఒకటి మంచి చెప్తాం. అయితే ఇప్పుడు ఇంతకుముందు జయరామ్ గారు చెప్పినట్టు
ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లో నేను కూడా పోయి ఇప్పుడు కొన్నిసార్లు చూసి ఇదివరకు ఆరోగ్యశ్రీ అన్నప్పుడు బోర్డు, దాని ముందు ముఖ్యమంత్రి గారి ఫోటో, అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుండే, అవన్నీ కొంచెం ఆరోగ్యశ్రీ వార్డ్స్ అంటే ఒకటి ఉండే. ఇప్పుడు ఆరోగ్యశ్రీ వార్డ్స్ అంటే మన జనరల్ వార్డు, మనం గాంధీ హాస్పిటల్ అక్కడికి కూడా పోతే జనరల్ వార్డు ఇంకా ఫ్రీ వార్డు లాగా తయారు చేసి అసలు దాని విలువను కంప్లీట్ గా డిక్రీజ్ చేసింది. ఐ అండర్స్టాండ్ ఫస్ట్ హెల్త్ అనేది, హెల్త్ సర్వీసెస్, ఆరోగ్యం అనేది, వైద్యం అనేది దేవుడితో సమానం. మనం డాక్టర్ని దేవుడు అంటాం. అది సర్వీసెస్ దగ్గర నుంచి ఆ సర్వీస్ మోటివ్ పోయి బిజినెస్ మోటివ్ గా తయారైంది. బిజినెస్ మోటివ్ నుంచి పొలిటికల్ మోటివ్ వచ్చింది. పొలిటికల్ మోటివ్ నుంచి ఆ పర్టికులర్ ఇండస్ట్రీని బెనిఫిట్ అయ్యే విధంగా, దాంట్లో కొంతమంది బెనిఫిట్ అయ్యే విధంగా గవర్నమెంట్ ని మోటివేట్ చేసే ప్రయత్నాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. మేము కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు జయరామ్ గారు అన్నట్టు ఇది ఒక సినిమాలో హాస్పిటల్లో పేషెంట్ చచ్చిపోయినా కూడా ట్రీట్మెంట్ చేసేటువంటి ఇప్పటికి కూడా రోజు చూస్తూనే ఉంటాం. అదేం నేను అనేది అదేం జరగదు అనట్లేదు, జరుగుతుంది అనట్లేదు. అట్లనే అందరు డాక్టర్లు దొంగలు అనట్లేదు. మంచి డాక్టర్లు కూడా ఉన్నారు, కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ దొంగ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ విషయాలు కూడా మనకు తెలుసు. ఎందుకంటే దాన్ని రన్ చేయాలంటే ఆ కాస్ట్ ఒకటి, దాంట్లో ఉన్నటువంటి డబ్బులు, మరి ఆ ఇంట్రెస్ట్లు, ఇప్పుడు పెట్టుబడిదారులు, ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టుగా యాజమాన్యాలు మారడం, ఇవన్నీ కూడా ఉన్న ఇష్యూస్. కాకపోతే దీని అంతటికీ ఒక సొల్యూషన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఇటు డాక్టర్స్ మీద, ఇటు గవర్నమెంట్ మీద, ఇటు ఈ వెంచర్ క్యాపిటలిస్ట్ అంటే పెట్టుబడిదారుల మీద కూడా ఉన్నటువంటి విషయం. అది సమాజానికి ఉపయోగపడాలి, వాళ్ళకు కూడా 4 పైసలు రావాలి. అట్లని ఆ ప్రొఫెషన్ డీగ్రేడ్ కావద్దు అనేది మా ఇంటెన్షన్. కాబట్టి ఉన్నంత వరకు చాలా వరకు దీనికి అటెన్షన్ పే చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కడ కూడా ఆగిపోలేదు. ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూస్ అయితే ఉన్నాయి. గత ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ బడ్జెట్ కేటాయించి ఆరోగ్యశ్రీ సేవలు కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో అందిస్తూనే ఉన్నాం, అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే, అనేది నా యొక్క అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ పవన్ మల్లాద్ గారు. ఒకసారి బచ్చు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. మరి బీఆర్ఎస్ నాయకులు తర్వాత సార్ కపర ప్రసాద్ గారితో మాట్లాడదాం. బచ్చు శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు సార్ ఎట్లా చూస్తారు? గత ప్రభుత్వంలో కన్నా ఇప్పుడు మేము ఎక్కువ 3 బడ్జెట్ పెడుతున్నాము. సో దీంట్లో మీరు చేసిన అప్పుల కారణంగా ఇప్పుడు బిల్లులు చెల్లించలేకపోతున్నాం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో మరి పేద ప్రజలకు, మధ్య ప్రజలకు అందుతున్న ఆరోగ్యశ్రీ సేవలు గత 2.5 రోజులుగా నిలిపివేయబడ్డాయి. ఏం చెప్తారు సార్? ఒక్కటే సెకండ్. ఇప్పుడు జయరామ్ గారు ఒక 4 పేర్లు చెప్పిన, డాక్టర్ రాజారావు గారు, డాక్టర్ విమలా థామస్, డాక్టర్ వాణి, డాక్టర్ నాగేందర్ అని. వీళ్ళు నాకు అర్థమైనంత వరకు వాడేదో ప్రాపర్ గా చెప్పినారు. నాకు అర్థమైనంత వరకు అయితే వీళ్ళు పెద్ద పెద్ద పోస్టుల నుండి పని చేయకుండా పైరవీలు చేస్తున్నారు అనేది నాకు అర్థమైంది. ఏదైనా కరెక్షన్ ఏమంటే నాకు చెప్పండి. కానీ ఈ విషయాన్ని నేను మాత్రం హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఈ విషయంలో కొంచెం ఏందనేది చూసి, అంటే ఆ 4 దోషులన్నీ అనట్లేదు, నిర్దోషులు అనట్లేదు, ఏదో ఒక అవసరం ఉంది, రివ్యూ చేయండి ఒకసారి వీళ్ళ మీద అని మాత్రం నేను ఒక వర్డ్. జయరామ్ గారు కూడా కోరుకునేది అదే. మాత్రమే లేరు డాక్టర్లు, డాక్టర్ ఫెటర్నిటీ వేలాది మంది ఉన్నారు. వేలాది మంది చేయాల్సిన పని 4 మాత్రమే రాష్ట్రాన్ని ఎందుకు అప్పగించారు? జయరామ్ గారు ఒక నిమిషం. జయరామ్ గారు అయ్యే అవకాశం ఉండదు. ఇట్లయితే ఎట్లంటే ఇంకా టైం అయిపోయింది. శ్రీనివాస్ గారు ప్రొసీడ్ చెప్పండి సార్. మొట్టమొదటి 99 వీక్షకులకు, అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్తే. సరే, ఆరోగ్యశ్రీ యొక్క గొప్పతనం, ఆరోగ్యశ్రీ అవసరం ప్రజలకు ఎంతుంది అనేటువంటిది కాంగ్రెస్ హయాంలో ఏర్పాటైనటువంటి దాన్ని బీఆర్ఎస్ కూడా కొనసాగించింది. బీఆర్ఎస్ ఎంత ఇచ్చింది, బీఆర్ఎస్ ఎంత డ్యూ పెట్టింది అనే విషయాలు కూడా మాట్లాడారు. ఇవన్నీ ఏకీభవించాల్సినటువంటి అంశాలే. అయితే ఈరోజు 5 లక్షలది 10 లక్షల రూపాయలకు కూడా పెంచిండ్రు. అది సంతోషమే. కానీ ఇంకా దాన్ని బిలో పావర్టీ లైన్ నుంచి మిగతా వాళ్ళకు కూడా ఇచ్చి ఈ రాష్ట్రంలో సుమారుగా 2.4 కోట్ల మంది జనానికి ఈరోజు అది అందే విధంగా చూస్తున్నారు. సరే, ఇంత అందుతున్న సందర్భంలో మీరు దాన్ని డబల్ చేసిండ్రు, జనాన్ని పెంచిండ్రు. కాబట్టి మీ బడ్జెట్ కూడా పెంచాలి. మీరు 90 కోట్ల రూపాయలు, 75 కోట్ల రూపాయలు అంటారు. అది ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ క్లోజ్ టు అంటే 10 సంవత్సరాల పూర్వం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దాంతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ. అయితే ఎప్పుడు కూడా కంపల్సరీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఆరోగ్యశ్రీని చేసుకుంటూనే సమాంతరంగా ఈ రాష్ట్రంలో టీమ్స్ పేరిట, నిమ్స్ పేరిట వరంగల్లో ఒక పెద్ద ఆసుపత్రిని, 2200 పడకల ఆసుపత్రిని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చిన్న చిన్న హాస్పిటల్ను కూడా ఏర్పాటు చేసిన సందర్భం ఉంది. ఇదేం కాంట్రవర్షియల్ టాపిక్ కాదు.
ఒకరినొకరిని విమర్శించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా తన వంతు చేసింది, దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తూ వాళ్ళు అన్న విధంగా 5 లక్షలను 10 లక్షలకు పెంచినటువంటి సందర్భం ఉంది. అయితే ఈరోజు మా పవన్ అన్న అన్నట్టు ఈ ఠాగూరు ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. మొన్న ఒక వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉంటే రాత్రి 2 కోట్ల రూపాయలు తెచ్చి ఇమ్మన్నారు. 2 crores. ఆయన ఏడుస్తున్నాడు, అరే నా భార్యను బతికించుకోవడానికి నేను 2 crores ఎక్కడి నుంచి తేవాలి, ఈ రాత్రి ఇదమ్మని. తెస్తే బతుకుతుందో బతుకుదో అని చెప్తున్నట. ఇట్ ఈజ్ మొన్న ఎక్కడో మీడియాలో చూసిన నేను. అంటే అందరూ కరెక్ట్ కాదు, పోనీ అందరూ తప్పు కాదు. సో ఇందులో తప్పులు అన్ని మామూలుగానే జరుగుతూ ఉంటాయి. సో ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ కంటిన్యూటీ ఆఫ్ ద వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్ ఫర్ ద సేక్ ఆఫ్ పువర్ పీపుల్ ఆరోగ్యశ్రీ. అయితే ప్రభుత్వం మరి ఇన్ని వందల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చి నెలసరి సాలీనా 90 కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వము మిగతా పెండింగ్ లో ఉన్నటువంటి 1200 కోట్ల రూపాయల్లో కూడా 2 దశల 3 దశలుగా దాన్ని కూడా పేమెంట్ చేసి ఈ యొక్క వీళ్ళు ఏదైతే బంద్కి కాల్ ఫార్వర్డ్ ఇచ్చిండ్రో దాన్ని లేకుండా చూసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అది ఇమ్మీడియట్ గా దానిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఆ అవసరం కూడా అయితే ఈ ప్రభుత్వాన్ని ఈ 99 టీవీ వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అట్లనే ఈ వైద్యులు కూడా, ఎందుకంటే ఒక ప్రాణం పోయిందంటే మళ్ళీ ప్రాణం తెచ్చేటువంటి పరిస్థితులు ఉండదు. భద్రత చూసే పోలీసులు, ప్రాణాలు కాపాడే వైద్యులు, వాళ్ళకు నిజంగా సమ్మె చేసేటువంటి హక్కు లేదు. అయినప్పటికీ కూడా విసిగి వేసారిపోయిన తర్వాత నిరసనలో భాగంగా సమ్మె పేరుమిట ప్రభుత్వం ముందుకు వాళ్ళ యొక్క యాజమాన్యాల ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఈ 2 అంశాలు గమనించాలని నేను కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఒక్క నిమిషం, కపరప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. ఇప్పుడు టిఆర్ఎస్ సినిమాకు ఒక విన్నపం ఏంటంటే, యాంకర్ శ్రీనివాస్ గారు హరీష్ రావు గారికి చెప్పండి, అనవసరంగా వీళ్ళందరినీ పోగు చేసి వెనక నుంచి ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి ఈ డాక్టర్లకు ఫోన్లు చేసి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయండి, ధర్నాకు పోండి అని చెప్తుండే. సో చెడ్డ పనులు చేసి హరీష్ రావు పవన్ గారు చెప్తారు. ఓకే ఓకే పవన్ గారు, ఎందుకంటే ఇటువంటి తిట పనులు మంచి కావు. సమాజంలో మేము అందరం ఉన్నాం, మేము కూడా చూస్తున్నాం. హరీష్ గారు వారి పార్టీ చేసిండ్రు, ప్రభుత్వం అయిపోయింది, ఆయన ఇంట్లో పండుకోవాలని ప్రజలు చెప్పారు కాబట్టి ఆయన ఇంట్లో పండుకుంటే ఆయన బాగుంటది. మాకున్న హరీష్ రావు గారు ఇటువంటి పనులు ఈ డాక్టర్లకు ఫోన్ చేసి పవన్ గారు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం కపరప్రసాద్ గారు, సారీ సార్, మంచి డిబేట్ పెట్టినారు. చెప్పండి సార్. రైట్, ఇప్పుడు ఒకటండి, ప్రభుత్వ వైద్యశాలలు సరిగా పనిచేయట్లేనప్పుడు, ప్రభుత్వ వైద్యం ఉచితంగా ప్రజలకు అందనప్పుడు ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ అయిపోతా ఉన్నారు. ఇది వాస్తవం. ఇది రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో, ఆయన మస్తిష్కం నుంచి వచ్చి పెట్టలేరా ఆరోగ్యశ్రీ? అప్పుడు పెద్ద ఎత్తున మందకృష్ణ గారు ధర్నా చేసి, కిషన్ రెడ్డి గారు మందకృష్ణ గారు రోడ్డు పైన బైఠాయించి, చిన్నపిల్లలందరూ చనిపోతున్నారని చెప్పి అక్కడ చనిపోయినటువంటి వ్యక్తుల్ని రోడ్డు మీద తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ప్రజలకు వైద్యం అందుతలేదు అని చెప్పి ప్రభుత్వం అప్పుడు కళ్ళు తెరిచింది. సరే, ఆ ఉద్యమానికి స్పందించినటువంటి రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్ప మనసుతోటి ఆరోగ్యశ్రీని పెట్టింది. ఆరోగ్యశ్రీని పెట్టినప్పుడు కూడా నాకు అనుభవం ఉంది. వారు ఏమన్నారంటే, మా మిత్రుడి వాళ్ళ భార్య ఆరోగ్యశ్రీలో డైరెక్టర్ గా ఉండింది, డాక్టర్ గా ఉంటే పోయి ఆమె చెప్పింది, సార్ కోటీశ్వర్లు కూడా వచ్చి ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నారు అంటే, వాడు చెయ్యబట్టి అడుక్కుంటున్నప్పుడు అమ్మ నీ దగ్గర బిచ్చపోడే, నువ్వు వేస్తున్నావు, వేసేయి, ప్రభుత్వం ఎప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు ఆపోదు, ఎవరికైనా అందని ఏం చెప్పినాడు. అంత గొప్ప మనసుతున్నప్పుడు అన్ని కోర్టులో రిలీజ్ చేసి ఆయన ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేసింది. కానీ రాను ఏమైందంటే, ఈ ఆరోగ్యశ్రీ అనేది ఇందాక వీళ్ళ భక్తులందరూ చెప్పినట్టుగా, మిత్రులందరూ చెప్పినట్టుగా, ఆరోగ్యశ్రీ ఒక వ్యాపారంగా మారిపోయి దొంగ బిల్లులు పెట్టి లేని వాటిని కూడా సృష్టించి అనేక ఆసుపత్రులు కొంత అక్రమాలకు పాల్పడ్డప్పుడు ఈ నిధుల విడుదల అనేటువంటి విషయంలో కొంత జాప్యం ఏర్పడేది. దాని మీద విచారణలు జరిగినాయి, అనేక సందర్భాలను వాటిని అన్నింటినీ తోడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదు. అయితే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నిధులు ఆపడం, ఇటు ప్రైవేట్ వైద్యశాలలు విధులు పనిచేయడం అనేది ఎక్కడ కూడా సరికాదు. ప్రభుత్వం వైపు నుంచి, ఇటు వైద్యశాల వైపు నుంచి ఇది కొంత సామరస్యపూర్వకంగా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఒక్క విషయం చెప్తాను. మా చిన్నప్పుడు మా గ్రామంలో గజ్వల్ తాలూకా తిగులు గ్రామంలో ఒక పిహెచ్సి ఉండేది. ఆ పిహెచ్సిలో 4 డాక్టర్లు
8 మంది నర్సులు ఆ గ్రామంలోనే ఉండేటోళ్ళు. నేను చెప్పేది 40 సంవత్సరాల క్రితం మాట చెప్తా ఉన్నా. ఆ గ్రామంలో ఉండి వైద్యం అందిస్తే మా ఊరి నుంచి ఒక్కరు కూడా పక్కూరికి వైద్యానికి పోలే ఎప్పుడు. అదేదైనా పెద్ద రోగం వస్తే గాంధీ ఆసుపత్రికో లేకపోతే ఉస్మానియాకో వాళ్ళు రిఫర్ చేస్తే వెళ్ళేటువంటి పరిస్థితి అప్పుడు ఉండే. అట్లాంటి అంటే అంత క్రమంగా సక్రమంగా ఉన్నటువంటి వైద్య విధానం ఎందుకు పాడైపోయింది? ఇలా మా గ్రామంలో పెద్ద హాస్పిటల్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బిల్డింగ్ ఉంది. అప్పుడు భవనం కూడా లేదు, ఏదో కిరాయి ఇంట్లో నడిపేది. భవనం ఉంది కానీ డాక్టర్లు లేరు, నర్సులు లేరు, పేషెంట్లు ఎవరు లేరు, ఊరు ఎవరు ఉండరు, అందుబాటులో ఉండరు. ఇన్న పక్కనే ఒక 8-10 కిలోమీటర్ల దూరంలో ప్రైవేట్ హాస్పిటల్ ఉంటుంది. రాత్రి ఏదన్నా అయిందంటే ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్ పోవాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా డాక్టర్ ఎక్కడైతే పిహెచ్సిలో నియమించబడినటువంటి డాక్టర్ ఖచ్చితంగా అదే ఊర్లో ఉండాలని చెప్పి కనుక ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి అక్కడ ఉండకపోతే చర్యలు తీసుకుంటే, అక్కడ ఉండను అని కనుక డాక్టర్ అంటే వాళ్ళ సర్టిఫికేట్ రద్దు చేస్తే, ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటే వైద్య వ్యవస్థ బాగుపడుతుంది. వీళ్ళు ఏంది వచ్చి 2 గంటల హాస్పిటల్లో డ్యూటీ చేసి మళ్ళీ పక్కన ప్రైవేట్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వం ఎందుకు అవకాశం ఇస్తుంది? అట్లా అవకాశం ఇవ్వడం వల్ల వస్తున్నటువంటి సమస్య స్పష్టం. ఇంకో రెండోది, ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు వైద్యం చేయించుకోరండి? యశోద హాస్పిటల్ పోతారు. యశోద హాస్పిటల్ పోతే ముఖ్యమంత్రి గారు యశోద అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, కేసీఆర్ గారి గురించి చెప్తాను. ముఖ్యమంత్రి గారు యశోద హాస్పిటల్కి పోతే రాష్ట్రం అంతా ఏమనుకుంటుంది? యశోద హాస్పిటల్ చాలా గొప్పది, అక్కడ పోతేనే మంచి వైద్యం అందుతుందని చెప్పి ప్రజలు అనుకుంటారు కదా. మరి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు, ఇందాక సార్ చెప్పినారు ప్రభుత్వ హాస్పిటల్లో మస్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు మంత్రులు, అధికారులు ఎందుకు పోయి ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవట్లేదు? ఇప్పుడు ప్రజలకు ఆదర్శంగా ఉండి ప్రజలను ఆదర్శంగా చూడాల్సినటువంటి వాళ్ళే ప్రైవేట్ హాస్పిటల్ పోయి వాటిని ప్రోత్సహించి అన్న వైద్యం బాగా దొరుకుతుంది అని చెప్తున్నటువంటి సందర్భంలో ప్రజలు తెలియక అమాయకులు అమ్ముకొని పోతారు కదా. నేను హాస్పిటల్ పేరు చెప్పను కానీ ఒక సంఘటన ఇటీవలనే జరిగింది, నేను చెప్తా. ఒక డాక్టర్, ఎస్సీ డాక్టర్ ఆరోగ్యం బాగాలేక వచ్చి ఒక ఆసుపత్రిలో చేరిన, హైదరాబాద్ లో ఒక ఆసుపత్రిలో చేరితే ఆయనకు వైద్యం చేస్తూ ఆయన చనిపోయింది. ఆయన చనిపోయిన విషయం వీళ్ళ కుటుంబీకులకు చెప్పలే, రాత్రంతా అట్లనే ఉంచారు. మధ్యాహ్నం 12 గంటలకు మీ వ్యక్తి చనిపోయిండు, ఇప్పుడు మీరు 18 లక్షల రూపాయలు కడితే తప్ప మీకు శవం ఇవ్వము అని చెప్పి. ఆయన చనిపోయిన అతను డాక్టరు, ఒక ఎస్సీ. అతను చనిపోతే ఊర్లో పోయి అమ్ముదామంటే ఇల్లు అమ్ముడుపోతలేదు, వాళ్ళకి భూములు అమ్ముడుపోతలేవు. వెంటనే 18 లక్షలు చెల్లించాలంటే ఎట్లా చెల్లిస్తాడని, ఎక్కడి నుంచి చెల్లిస్తాడు? ఆ కేసు నా దగ్గరకు వస్తే నేను మందకృష్ణ గారితో మాట్లాడిన, అన్న ఒక దళితుడు చనిపోయి ఫలానా హాస్పిటల్లో ఉన్నాడంట, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, మీరేమైనా సాయం చేయండి అంటే ఆయన ఇక్కడ వాళ్ళ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ నాయకత్వాన్ని ఆసుపత్రికి పంపిస్తే మొత్తం లెక్కలు తీసి అదంతా మాఫీ చేసి ఆ శవాన్ని ఇచ్చి పంపించింది. ప్రతి ఒక్కరు ఇంత పెద్ద ఎత్తున పైరవీ చేసుకునో లేకపోతే హాస్పిటల్ దగ్గర పోయి ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉంటుందా అండి? ఎంతమంది దగ్గర ఈ రకంగా వీళ్ళు, నేను అన్ని హాస్పిటల్ ఇట్లా ఉన్నాయని నేను అనట్లే, పర్టికులర్ ఒక హాస్పిటల్ ఈ హైదరాబాద్ లో చాలా ఫేమస్ గా ఉండేటువంటి హాస్పిటల్, ఆ ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వాళ్ళని చూస్తున్నారు, అక్కడ చచ్చిపోతున్నారు. కోట్ల రూపాయలు ఎలాంటి బిల్లు లేకుండా, ఎందుకు జరిగిందో తెలియకుండా అక్కడ చెల్లించుకొని వస్తా ఉన్నారు. ఇంత దుర్భర పరిస్థితి ఎందుకున్నది అంటే ప్రభుత్వ వైద్యం సరిగా అందడం లేదు. ప్రభుత్వం ఫస్ట్ ఈ ఆరోగ్యశ్రీకి ప్రైవేట్ హాస్పిటల్ అన్నింటినీ బంద్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలోనే సరైనటువంటి, అంటే ఇప్పుడు మీరు పెడుతున్నారు కదా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ పెడుతున్నామని చెప్తున్నారు కదా, 1000 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టండి. ప్రభుత్వ వైద్యులకు 50,000 ఇస్తున్నారంట ఉద్యోగం, 50,000 వాళ్ళకి 2 లక్షలు ఇవ్వండి, పెట్టండి. అక్కడ సరైనటువంటి సౌకర్యాలు కనిపించి మీరు పక్క ఆసుపత్రికి పోతే పక్కకు పోతే మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా చెప్పగలిగినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పైన మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంజక్షన్ ఇచ్చేటోడు గతి ఉంటాడే అండి. ఊళ్ళోకి పోతే ఆర్ఎంపీలు విడిగా వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. ఒక్కొక్క ఆర్ఎంపీ ప్రతి నెల 3 నుంచి 4 లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాలను. ఎవరికి చెప్పుకుంటారు ఇవన్నీ? ఎందుకు సంపాదించుకుంటారంటే వాడికి అందరూ అందుబాటులో లేదు. చిన్నగా రాత్రిపూట దగ్గొచ్చి జ్వరం వచ్చి ఎవరి దగ్గరికి పోవాలి, ఎక్కడికి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వైద్య రంగంలో, ఈ ప్రభుత్వం అనే కాదు, టిఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగంలో పూర్తిగా విఫలమైపోయింది. డాక్టర్ల ఒత్తిడికి లోబడతా ఉంది. చాలా మంది డాక్టర్లు నేను చూసిన, వాళ్ళే పోమండి, మేము స్ట్రైక్ చేస్తామండి, మేము పోమండి అని చెప్పి వాళ్ళు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తా ఉన్నారు. ఇది కుక్క తోక నాడిస్తుందా, తోక కుక్క నాడిస్తుందా? ప్రభుత్వ వైద్యం అన్నది ప్రభుత్వంలో భాగం. ప్రభుత్వ అధికారులు ఎట్లా చెప్తే అక్కడికి పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక సార్ చెప్పిండు 4 డాక్టర్లు ఇక్కడనే కూర్చుంటున్నారు. 4 కాదు, 4,000 మంది డాక్టర్లు హైదరాబాద్ లో కూర్చుంటున్నారండి. రోజు 200 కిలోమీటర్లు పోయి 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి హైదరాబాద్ లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళకి కేటాయించినటువంటి ప్రాంతంలో ఉండడానికి ప్రయత్నం చేయట్లేదు. సంగారెడ్డి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు.
సిద్దిపేట నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు, ఇక్కడ పోతే వికారాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు, నిజామాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఏంటి అక్కడ ఉండేటోళ్ళు మనుషులు కాదా? డాక్టర్లు మాత్రమే మనుషులు, అక్కడ వాళ్ళకి సౌకర్యాలు లేవా? కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎప్పుడైనా ఈ నిర్లక్ష్య వైఖరి అంటే డాక్టర్లకు వైద్యంలో ఉండబడే ఒక మాఫియాకి ప్రభుత్వం భయపడతా ఉంది. ఈ ప్రభుత్వం అట్లాంటి విషయాల్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను, ఇప్పటికైనా పిహెచ్సిలో ఉండబడేటువంటి డాక్టర్లు ఖచ్చితంగా ఎంతమందిని అయితే మీరు అపాయింట్ చేస్తా ఉన్నారో అంతమంది ఖచ్చితంగా పిహెచ్సిలో రోజు డ్యూటీ చేసే విధంగా చర్యలు తీసుకోండి దయచేసి. అట్లాంటప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల పైన భారం పడదు. ఒకటి. రెండోది, మీరు ప్రైవేట్ ఆసుపత్రులకు ఇన్ని బకాయిలు, ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా వాళ్ళు ఎట్లా నడుపుతారు? వాళ్ళు ముద్రలు ప్రింటింగ్ ప్రెస్ లేదు కదా ప్రైవేట్ హాస్పిటల్లో నోట్లు ముద్రించుకోవడానికి. నెలల్లోనైనా వైద్యం అందకపోతే, బిల్లులు రాకపోతే అదే నిర్లక్ష్యం ఉంటుంది రోగుల పట్ల. నీకు ఖచ్చితంగా బిల్లు వచ్చినప్పుడు ఆ రోగి కూడా అడుగుతాడు కదా. ఇప్పుడు ఇది సేమ్ పరిస్థితి స్కాలర్షిప్లతోటి కాలేజీలకు కూడా ఉంది కదా. కాలేజీలలో కూడా స్కాలర్షిప్ వచ్చింది, మేము డబ్బులు రాలేదు, మేము సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తా ఉన్నారు. రోజు వందల మంది విద్యార్థులు కాలేజీలకు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు యాజమాన్యం చెప్తుంది మాకు డబ్బులు రాలేదు కాబట్టి మీరు సర్టిఫికెట్లు ఇవ్వమని. ప్రభుత్వం మీకు డబ్బులు మేము ఇస్తాము, సర్టిఫికెట్లు ఇవ్వండి అని చెప్పి గ్యారంటీ కూడా ఇవ్వట్లేదు ఇప్పటిదాకా. ప్రసాద్ గారు, అంటే ఇక్కడ ఒక దగ్గర నిర్వహణలో లోపం ఉంది. ప్రసాద్ గారు అలా మీరు ప్రసాద్ గారు. విషయాలు చూడడానికి బాగానే ఉంటాయి కానీ actually దాని వెనక శ్రీనివాస్ గారు జయరాం గారు మాట్లాడు. పెరిఫెరల్ లెవెల్లో అది వేరే రకం ఉంది. శ్రీనివాస్ గారు, వన్ థింగ్ ఇక్కడ జరగాల్సిందే, నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. ప్రభుత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక హాస్పిటల్కు ఇప్పుడు ఏరియా హాస్పిటల్స్ 33 తీసుకున్నట్టయితే 33 జిల్లాలలో ఒక ఏరియా హాస్పిటల్ బాగు చేస్తే మీకు 10 కోట్ల కంటే ఎక్కువ పట్టదు. 10 కోట్ల లోపల కార్పొరేటివ్ హాస్పిటల్ స్థాయిని దగ్గర ఒక 500 బెడెడ్ హాస్పిటల్ని క్రియేట్ చేయొచ్చు. దాని మీద కాన్సన్ట్రేట్ అంటే 33 హాస్పిటల్స్ అంటే 330 కోట్లు, 330 కోట్లు. 330 కోట్లతోని ప్రజా ఆరోగ్యము చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఉంటుంది. ఆరోగ్యశ్రీని ప్రతి గ్రామ స్థాయికి మీరు ఇన్వాల్వ్ చేయొచ్చు, మండల స్థాయికి ఇన్వాల్వ్ చేయొచ్చు. ఇది ప్రభుత్వ హాస్పిటల్స్కి మాత్రమే పెడితే ప్రభుత్వంలో వచ్చిన డబ్బులు ప్రభుత్వం లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ప్రభుత్వంలో ఉండే ఫెసిలిటీస్కి మాత్రమే ఖర్చు చేస్తే ఇక్కడ ప్రజలకు ఆరోగ్యాన్ని ఉచితంగా ఇవ్వడం ఉంటుంది, ప్రజలకు పూర్తిస్థాయిలో బెనిఫిట్ జరుగుతుంది, ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. కానీ ప్రైవేట్ కార్పొరేటివ్ హాస్పిటల్కు ఇచ్చేసి ఈరోజు అర్ధాంతరంగా వాళ్ళ సేవలు ఆపుతున్నామంటే మాకు డబ్బులు ఇవ్వకపోతే మేము ఆరోగ్యాన్ని డెఫినెట్గా పట్టించుకోమంటారు. దీంట్లో వేరే డౌట్ ఏం లేదు. వ్యాపార ధోరణితో ఉన్న వ్యక్తులు ఈ రాత్రికి రాత్రి వచ్చేసి సర్వీస్ మోటోలో ఉండరు. సర్వీస్ మోటో అంటే ప్రైవేట్ కార్పొరేటివ్ హాస్పిటల్ 25% యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉచిత వైద్యాన్ని ఇవ్వాలి. మీ ప్రసాద్ గారు ఒక్క నిమిషం, 25% ఉచిత వైద్యాన్ని ప్రతి కార్పొరేటివ్ ప్రైవేట్ వైద్య గాని విద్య గాని పూర్తి స్థాయిలో ఇవ్వాలి. ఆర్టికల్ 38 ప్రకారం దాన్ని ప్రభుత్వం ఇంతవరకు పరిశీలన చేసిందా? ఇంతవరకు చేస్తే ఎన్ని హాస్పిటల్ చేస్తున్నాయి, ఎంతమందికి ఇచ్చిళ్ళు, దాని డాటా మీ దగ్గర ఉందా అంటే ఒక్కడు ఇవ్వటం లేదు, ఒక్కడు ఇవ్వటం లేదు. హాస్పిటల్స్ అనేది ఒక సిండికేట్ గా మారేసి ఈరోజు ప్రభుత్వ హాస్పిటళ్లను దోపిడీ చేస్తూ ఉంటే, ప్రభుత్వ ఆస్తులను దెబ్బ కొడుతుంటే, ప్రభుత్వంలోకి వెళ్ళే నిరుపేద పేషెంట్లను దెబ్బ కొడుతూ ఉంటే ఈరోజు వాళ్ళు తలలు, చెంబులు, తాలిబొట్లు, ఇండ్లు అమ్ముకొని ఓ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే ప్రభుత్వం కళ్ళు తెరిచి చూస్తుందా, కళ్ళు మూసుకొని చూస్తుందా? ఏం చేస్తున్నారు మీరు? నేను ఈటల రాజేంద్ర కథ చెప్పాను, హరీష్ రావు కథ చెప్పాను, ఇప్పుడు దామోదర రాజనసింహ కథ చెప్తున్నాను. మీకు చేత కాకపోతే నన్ను చాలా సందర్భంలో వాళ్ళంతా పిలిచారు, కానీ ఇప్పటి వరకు గేట్ ప్రజాపాలన అనుకున్న కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇంతవరకు నన్ను పిలవలేదు. ఎందుకంటే కాంగ్రెస్ కోసం కొట్లాడినాను, బీఆర్ఎస్ మీద కొట్లాడేస్తాం. కానీ కాంగ్రెస్ వాళ్ళకు మరి మనం అక్కర్లేదు. సరే మేము అక్కర్లేదు ఉండొచ్చాయా? మరి ఏంది కథ? ఇంతమంది వేలల్లో డాక్టర్లుంటే 9 డాక్టర్లకే మీరు ఆధిపత్యాన్ని ఇవ్వడం లోపల ఆంతర్యం ఏంది? ఇది ఆంతర్యం ఎవరి కోసం? మీరు ఎందుకు వాళ్ళకి ఇస్తున్నారు? ఒక్కడికి ఒక్క ఉద్యోగమే ఉంటది, 4 అక్కర్లేదు. మరి మీరు 5 ఉద్యోగాలు నాకు అర్థం కాలేదు. ఓకే జయరాం గారు, మళ్ళా ఈ 5 ఉద్యోగాల పరిస్థితి ఏంది? పవన్ మల్లాది గారు 5 ఉద్యోగాల పరిస్థితి మీరు చెప్పండి కనీసం. ఓకే మీ కబంధ హస్తాల్లో ఉండాలా, వీళ్ళ కంట్రోల్లో ఉండాలా, లేకపోతే బ్రోకర్లకు? ఓకే జయరాం గారు 1 minute, టైం అప్. మల్లాది గారు మీరు చెప్పండి.
మల్లాది గారు చెప్పండి. We are intelligent enough to understand what you are trying to say. No need to continue this for too long because it's a debate that we have to express our point of 330 view. కోట్లు అయితే ఈ రోజు అర్థమైంది. శ్రీనివాస్ గారు, గ్రామ స్థాయికి వైద్యాన్ని అందించవచ్చు. ప్రతి శ్రీనివాస్ గ్రామ గారు, స్థాయికి ఇప్పుడు అందించవచ్చు. జయరాం గారు, జయరాం గారు, కాన్సంట్రేట్ చేయట్లేదు. జయరాం గారు, మీరు జయరాం గారు. 14 కోట్ల వ్యూస్ ఉన్నాయి. జయరాం గారు, 14 done, కోట్ల done. కదా, నేను వస్తాను, నేను చూపిస్తాను, నేను ఎక్కడెక్కడ ఏది పెట్టాలో చెప్తాను. Done. We will. ఒక మెడికల్ ఫెటర్నిటీ పర్సన్ ని, నేను మెడికల్ అంశాల లోపల చాలా క్లియర్ Right. ఉంది. ఒక నిమిషం జయరాం గారు, జయరాం గారు, టైం అప్. జయరాం గారు, పవన్ గారు, పవన్ గారు. అభిప్రాయాలన్నీ డిబేట్ లో చెప్పలేరు. పవన్ గారు. మీరు చెప్పిన ఇన్పుట్ నేను తీసుకున్నాను. ఆ ఇన్పుట్ ని పవన్ గారు. పాస్ చేస్తాను. పవన్ గారు. మాట్లాడమని చెప్తాను. శ్రీనివాస్ గారు, ఒకటే క్వశ్చన్ సార్ ఫైనల్. రాష్ట్రంలో పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు అందిస్తున్న ఆరోగ్యశ్రీ 2.5 రోజులుగా నిలిపివేయబడింది. సో మరొకసారి ప్రభుత్వం తరఫున పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు ఏదైనా గుడ్ న్యూస్ చెప్తారా? ఆరోగ్యశ్రీ ఎప్పుడు పునరుద్ధరిస్తారు? దీనికి సంబంధించిన అంశంలో ఏం చెప్తారు ఫైనల్? శ్రీనివాస్ గారు, మొత్తం మీరు కథం తిన్నారు. మళ్ళీ మీరు 2 రోజులైంది ఆపిన, మీరు కూడా అట్లనే అంటే ఎట్లా? ఇప్పుడు మొత్తం మీకు స్టోరీ అంతా చెప్పిన. ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ సేవలు ఒక 51 హాస్పిటల్ తప్పితే ఎంపానల్డ్ హాస్పిటల్స్ అన్నిట్లలో ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూస్ గా నడుస్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ హాస్పిటల్కి అయినా పోయి వాళ్ళ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. దయచేసి ఇటువంటి వార్తలను ఇంకా ప్రొడ్యూస్ చేయొద్దు, ఇంకా వాటిని ట్రాన్స్లేట్ చేయొద్దు, ట్రాన్స్ఫార్మ్ చేయొద్దని నేను చెప్తాను. అయితే ఒక విషయం ఏంటంటే, అంటే పెండింగ్ లో ఉన్న వాళ్ళ 1400 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించారా? ఆ బకాయిలు ఇప్పుడు చెల్లించే పరిస్థితి లేదు, కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చెల్లించేటువంటి ప్రణాళిక చేస్తా ఉన్నారు. సో ఇది చెల్లించరు అని ఏం చెప్పట్లేదు, అట్లని ఇప్పుడే చెల్లిస్తామని చెప్పట్లేదు. దాని మీద ఒక అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నైతే ఒక 100 crores రిలీజ్ చేసిండ్రు. దాదాపు పైసలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ కూడా రన్ కావాలి కదా, మాకు తెలియదు. ఇప్పుడు సరప్రసాద్ సార్ చెప్పిండు, ఎట్లనే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద కూడా పైసలు ఇచ్చేది వాళ్ళ సంగతి కూడా మనం తేల్చాలని. రైట్. ఇవన్నీ కంటిన్యూయేషన్ ప్రోగ్రామ్స్. కాకపోతే ఏంటంటే, మీరు ఒక పాయింట్, ఇవన్నీ పైలప్ అయిపోయినాయి, బాగా చెత్త అంతా పేరుకపోయింది. ఎందుకు పేరుకపోయింది అంటే, గత ప్రభుత్వం ఏదైతుందో కంటిన్యూస్ గా నడిచేటువంటి ఈ బిల్స్ ని క్లియర్ చేస్తా ఉంటే పైలప్ అనేది కాకపో ఒక్కటేసారి పెద్దగా అయ్యి ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం రాకపోతుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ దీనికి బాధ్యుడు ఇటువంటి హరీష్ రావు గారిని, ఈ బీఆర్ఎస్ పార్టీలను యాక్చువల్ గా తెలంగాణ ప్రజలు నడి రోడ్డు మీద మళ్ళొకసారి కూడా ఉరిదీయాల్సినటువంటి అవసరం ఉన్నదనేది నేను చెప్తాను. అయితే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 4 హాస్పిటల్, నాకు అర్థం కాదు, ఒక 10,000 నేను చెప్పిన తర్వాత నువ్వు చెప్తురు కానీ నేను చెప్పిన మొత్తం ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులలో దించి ఉన్న బకాయిలు చెల్లించక, అటు ఖాళీలకు చెల్లించక, ఇటు మెడికల్ కి థ్యాంక్ యూ. డిబేట్ లో పాల్గొన్న బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ నాయకులు, కప్పర ప్రసాద్ గారు బీజేపీ నాయకులు, పవన్ మల్లాది గారు కాంగ్రెస్ నాయకులు, అలాగే డాక్టర్ తాటికాయల జయరాం గారు పొలిటికల్ అనలిస్ట్ గారు, అలాగే డాక్టర్ రాకేష్ గారు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్స్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అందరికీ ధన్యవాదాలు డిబేట్లో పాల్గొన్నందుకు. మొత్తానికి ఆరోగ్యశ్రీ విషయంలో కొంత మోదం కొంత ఖేదంలా పరిస్థితి అయితే ఉంది. సో దీంట్లో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దీన్ని పూర్తిగా ఆపే ఆలోచన లేదు. దాంట్లో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇది గమనించి సహకరించాలనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఇది ఇవాల్టి